వెల్కమ్ టు ఐబీటీవీ. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నం మరియు శ్రీహరిపురం ప్రాంతాల్లో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గోపాలపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణబాబు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గోపాలపట్నం నుంచి శ్రీహరిపురం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాజధాని 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 ఆంధ్ర అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత వచ్చింది. సో ఇక అమరావతిని ఏ దుష్ట శక్తులు ఆపలేవు, ఏ అరాచక శక్తులు కూడా ఆపలేవు. అమరావతి ఒక అద్భుత రాజధానిగా ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారంతో అమరావతి ఇప్పటికే నిర్మాణాలు మొదలైనవి. ఇంకా శరవేగంగా అడుగులు వేస్తూ ఎన్నో అడ్డంకుల్ని, రైతుల త్యాగాల్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఈరోజు పార్లమెంట్లో ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, యువ నాయకుడు లోకేష్ గారి స్ఫూర్తితో 175 నియోజకవర్గాల్లో యువతకి ఉపాధి కలగడానికి దోహదపడే విధంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుంది. ఒక గ్లోబల్ సిటీగా తయారు కావడానికి ఉండేటువంటి అందరి సలహాలు కూడా, అంతర్జాతీయంగా ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ అందరినీ కూడా సలహాలు తీసుకొని ఇది ముందుకు